మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా రోజుల విరామం తర్వాత మరలా ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రభువు చూపిన అవకాశాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలు చాలామంది గృహాన్ని నిర్మించుకోవాలని అనుకుంటారు క్రైస్తవులు. అయితే ఒక ఇంటిని మనం కట్టాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన వాక్యాన్ని బట్టి దేవుని చిత్తం కనిపెట్టడం అనేది మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయము. ఎందుకంటే భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థము అని భక్తుడైన దావీదు తన కీర్తనలో తెలియజేస్తాడు. మన చర్చ్ ఆఫ్ ట్రూలైట్ ఫ్యామిలీ మెంబర్స్ మొట్టమొదటి నుంచి పరిచయలో ఉన్న కుటుంబము వారు గృహాన్ని నిర్మించాలని అనుకున్నప్పుడు మేమందరం కలిసి ప్రార్థన చేశాము. నిర్మించాలనుకున్న మన సంఘ బిడ్డలు వారి కుటుంబము, అదేవిధంగా సేవకులుగా మేము కూడా ప్రార్థన చేశాము. ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన చిత్తాన్ని కొన్ని సూచనల ద్వారా, ప్రేరణల ద్వారా మాకు కన్ఫర్మ్ చేసి మీరు గృహాన్ని నిర్మించుకోండి అని అన్నప్పుడు ఆ గృహ నిర్మాణాన్ని మేము ప్రారంభించాము. ప్రభు వాక్యం ద్వారా, దర్శనం ద్వారా గృహాన్ని నిర్మించుకోమని మాకు సెలవిచ్చారు. చాలామంది దేవుని చిత్తం లేకుండా గృహ నిర్మాణాలు ప్రారంభిస్తూ ఉంటారు. బైబిల్లో రాయబడింది, నేను ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 1వ వచనము, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ఇల్లు కట్టాలి అని మనం అనుకున్నప్పుడు ప్రభువు మనకి తోడుగా ఉంటే, ప్రభువు కట్టిస్తే ఆ ఇల్లు దాని నిర్మాణం పూర్తవుతుంది. చాలామంది గృహాన్ని నిర్మించాలని ప్రారంభిస్తారు, ముందు దేవుని చిత్తం కనిపెట్టరు. దేవుని చిత్తం కనిపెట్టకుండా ఒకవేళ డబ్బు ఉండొచ్చు, కానీ నిర్మాణం ప్రారంభించిన తర్వాత అనేక రకాలైన కారణాలను బట్టి డబ్బున్న కట్టలేని పరిస్థితి. కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు, ప్రభువు చిత్తాన్ని కనిపెట్టకుండా ప్రారంభిస్తారు. ఆ తర్వాత అప్పులు దొరకక లేదా అధికంగా అప్పులయ్యి తర్వాత మళ్ళీ కట్టిన దాన్ని అమ్ముకోవడం, ఇటువంటి చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఒకవేళ మీరు దేవుని చిత్తాన్ని కనిపెట్టి గృహాన్ని నిర్మించుకోవాలని అనుకున్నప్పుడు, మీరు దేవుని చిత్తాన్ని కనిపెట్టి ప్రభువు చూపించిన దర్శనం ద్వారానో, ప్రభువు మాట్లాడిన వాక్యం ద్వారానో, నేను గృహం నిర్మించడం దేవుని చిత్తమే అని మీరు దేవుని వాక్యం ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ కన్ఫర్మ్ చేసుకుని మీరు ప్రారంభిస్తే, అది ప్రారంభించిన దినం మొదలుకొని ముగింపబడే వరకు దేవుని సహాయం ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. మీరు చూస్తూ ఉన్నారు, వెనకాల వర్క్ జరుగుతూ ఉంది, గృహ నిర్మాణం ప్రారంభించబడింది. మేము దీనికోసం చాలా కాలం ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, గృహాన్ని నిర్మించుకుంటున్న మన చర్చ్ ఆఫ్ ట్రూలైట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలం ప్రార్థన చేసుకున్నారు గృహాన్ని నిర్మించాలా వద్దా అని. అయితే ప్రభు తరచుగా వాళ్ళతో వాక్యం ద్వారా మాట్లాడి, అదేవిధంగా నాకు కూడా వాళ్ళ విషయంలో ప్రభు ఒక దర్శనం చూపించినప్పుడు, స్లాబ్తో నిర్మించుకోమని ప్రభు స్పష్టంగా దర్శనం చూపించినప్పుడు దాన్ని ఆధారం చేసుకుని ఈ గృహాన్ని నిర్మించడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ ఇంటికి పునాది పని జరుగుతోంది. ఇప్పుడు దీనికి ప్లానింగ్ వేయించుకున్నారు కుటుంబ సభ్యులు, మన సంఘ బిడ్డలు వాళ్ళే ఓన్ ప్లానింగ్ వేసుకున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయం 17వ వచనంలో, అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు, బైబిల్ గ్రంథాన్ని దేవుని వాక్యంగా నమ్మేవాళ్ళు, బైబిల్లో ఉన్నదాన్నే పాటించాలి, లేని దాన్ని పాటించకూడదు అనే విషయాన్ని ఎరిగిన వాళ్ళు కూడా గృహాన్ని నిర్మించేటప్పుడు వాస్తు చూసి, అన్యజనులు వాళ్ళ గ్రంథాల్లో వాస్తు గురించి, వాస్తు సిద్ధాంతం గురించి అన్యజనుల గ్రంథాలలో స్పష్టంగా చెప్పాలంటే హైందవుల గ్రంథాలలో హైందవులకు వాస్తు సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళు దాన్ని నమ్మి దాని ప్రకారం అవలంబిస్తే అది వాళ్ళ ఇష్టం. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత క్రైస్తవులమైన మనము అన్యజనులు నమ్మే నమ్మకాలు నమ్మడం వలన అది ఏ విధంగా మనం దేవుని చిత్తాన్ని జరిగించినట్టు అవుతుంది. చాలామంది ఈరోజు క్రైస్తవులు గృహాన్ని నిర్మించుకునేటప్పుడు వాస్తులు చూస్తూ ఉన్నారు. పని ప్రారంభించడానికి మంచి రోజులు, చెడ్డ రోజులు చూస్తున్నారు. కానీ మీరు చూస్తున్నారు, వెనకాల పని జరుగుతోంది, మంచి రోజులు చెడ్డ రోజులు చూడలేదు, ముహూర్తాలు పెట్టలేదు, వాస్తులు అసలే చూడలేదు. మన చర్చ్ మెంబర్స్ వాళ్ళే, ఈ గృహ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కడ ఏ రూమ్ ఉండాలి, ఎక్కడ ఏది పట్టుకోవాలని వాళ్ళ సొంత ఇష్టాన్ని బట్టి నిర్ణయించుకున్నారు. ప్రార్థన చేసి ప్రారంభించాం. కనుక దేవుని బిడ్డలు గృహాన్ని నిర్మించుకునేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ప్రభు చిత్తం అడగండి. ప్రభు సెలవిస్తే పని ప్రారంభించండి. అప్పుడు ఒకవేళ మీ దగ్గర ధనము కొద్దిగా ఉన్నా 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచేటట్టుగా ఆశీర్వదించిన దేవుడు మీ చేతిలో ఉన్న కొంచెం ధనాన్ని ఆశీర్వదిస్తాడు. అనేకులను ప్రేరేపించి మీకు కావాల్సిన దాన్ని ప్రభు సమకూరుస్తాడు. పని ఎక్కడ ఆగదు. రెండవది, గృహాన్ని నిర్మించేటప్పుడు అన్యాచారాలు పాటించొద్దు. ఆత్మీయంగా పునాది వేయండి, ఆశీర్వాదకరంగా గృహం నిర్మించబడుతుంది. ఆత్మీయంగా ఈ దినం పునాది వేసాము, అక్కడ పని ప్రారంభించాము.
ఆశీర్వాదకరంగా ప్రభు ఈ గృహాన్ని నిర్మిస్తారని నమ్ముతూ ఉన్నాను. ఈ గృహం నిర్మించబడిన తర్వాత కూడా ఆ ఓపెనింగ్ రోజు తప్పకుండా జరిగే కార్యక్రమం అంతటిని కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వబోతున్నాం ఈ ఛానల్లో. కనుక క్రైస్తవులైన వారి కోసం మాత్రమే నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. మీరు ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో, గృహాన్ని నిర్మించుకోవాలని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ప్రార్థన చేసి దేవుని అడగండి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినా, సేవకుని ద్వారా మాట్లాడినా, దర్శనం ద్వారా మాట్లాడి మీకు ముందుకు వెళ్ళమని కన్ఫర్మ్ చేస్తే ముందుకెళ్ళండి. రెండోది, చేసే పని వాక్యానుసారంగా చేయండి. ప్రభు మీకు తోడైండును గాక. మీలో ఎవరైనా గృహాలు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రభు మీ ప్రార్థన ఆలకించి మీకు కూడా తన దర్శనాన్ని బట్టి తన చిత్తం బయలుపరిచి ఒక చక్కని గృహము దేవుడు మీకు అనుగ్రహించును గాక.